రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. అంబేద్కర్ కోనసీమ జిల్లా వానపల్లి గ్రామంలో ఫుడ్ పాయిజన్ ఘటన కలకలం సృష్టించింది. వానపల్లి రామ్మోహన్ రావు పేటలో జరిగినటువంటి వివాహ వేడుకలో విందు భోజనం చేసినటువంటి సుమారు 20 మందికి అస్వస్థత గురయ్యారు. విందు భోజనం చేసిన వారికి వాంతులు విరోచనాలు చేసుకున్నారు. బంధువులు బాధితులను కూడా వానపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఇందులో భాగంగా కొంతమందికి కూడా పరిస్థితి విషమంగా ఉండడంతో ఇక మెరుగైన వైద్యం కోసం కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఫుడ్ పాయిజన్ ఘటనతో గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొంది. అయితే ఫుడ్ పాయిజన్ ఘటనపై అధికారులు అప్రమత్తమయ్యారు. ఫుడ్ పాయిజన్ గల కారణాలపై విచారిస్తున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ సూర్యనారాయణ సిద్ధంగా ఉన్నారు. సూర్యనారాయణ, చెప్పండి. సాయి, నిన్న బుధవారం కొత్తపేట నియోజకవర్గం వానపల్లిలో గిడ్డి శాంతారావు కుమార్తె అని పొద్దు ఉదయం 11 గంటలకి ఈ విందు కార్యక్రమం అయితే జరిగింది. అయితే ఈ భోజనాలు చేసిన తర్వాత 1 గంట తర్వాత కొంతమందికి ఈ వాంతులు రావడం అయితే మొదలైంది. అయితే దీన్ని తొందరగా అక్కడ గ్రామస్తులు కొంతమంది ఆందోళన చెందడంతో కొంతమందిని హాస్పిటల్ తీసుకెళ్ళడం అయితే జరిగింది. ఇది సాయంత్రానికల్లా ఒక 20 మంది దాకా కూడా ఇది విరోచనాలు వాంతులని స్టార్ట్ అవడం మొదలైంది. అంచేత వీళ్ళందరూ కూడా ఈ దగ్గరలో వానపల్లి ప్రభుత్వ హాస్పిటల్లో జాయిన్ చేయడం జరిగింది. అయితే దీన్ని కొంత చికిత్స చేసిన తర్వాత ఇది ఇక్కడ కాదు, ఇది కొత్తపేట ప్రభుత్వ హాస్పిటల్కి జాయిన్ చేయాలని చెప్పేసి అక్కడ ఉన్న వైద్యులు అయితే రిఫరెన్స్ చేయడం వల్ల అక్కడ తీసుకెళ్లి కొంత వైద్యం చేశారు. అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. దీంతో పాటు పోలీసులు కూడా దీన్ని అది కావాలని ఎవరైనా చేశారా, లేకపోతే ఏదన్నా నిజంగానే ఫుడ్ పాయిజనా లేకపోతే వేరే విధంగా ఏదైనా జరిగిందనే దాని మీద ఎంక్వైరీ అయితే జరుగుతుంది ప్రస్తుతం. దీని వివరాలు ఏంటని మనం ఈ రోజు సాయంత్రం తెలుస్తుంది సాయి. తప్పకుండా మనకి ఏదైనా విషయం తెలిస్తే నేను ఖచ్చితంగా నేను అందజేస్తాను సాయి. రైట్, థ్యాంక్ యూ సూర్యనారాయణ.